ముందురా ధర రే రాజు తోకల లక్ష్మి జాగ్రత్తగా పెట్టుకో ఈ కార్డు. చలం ఈగల సింహాచలం కమలమ్మ ముక్క కమలమ్మ దమ్మ తిరుమల రెడ్డి వెంకటరమణ జాగ్రత్త పెట్టుకో. రత్నం ఎవరు? మొత్తం రేషన్ షాప్ నుంచి రేషన్ పొందొచ్చని చెప్పి కోరుతున్నాను. నిరంతర ప్రక్రియ. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పేదవాళ్ళకి రేషన్ సప్లైలో అవకతవకల్ని నిర్మూలించడం కోసం స్మార్ట్ రేషన్ కార్డుని ఈ రోజున పెడతాం జరిగింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు అన్ని ఐడెంటిటీలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అన్ని రకాలుగా వాళ్ళు అన్ని గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని చాలా ఈజీగా క్యారీ చేయటం కోసం ఆడవాళ్ళు పర్సుల్లో, మగవాళ్ళు క్రెడిట్ కార్డు లాగా చిన్న పాకెట్లో జోబుల్లో పెట్టుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కార్డులు ఇవ్వటం వల్ల చాలా పారదర్శకంగా గతంలో జరిగినటువంటి రేషన్ బియ్యం అవకతవకలు, అలాగే ఇవ్వకుండానే ఇచ్చేసామని చెప్పటం, వాళ్ళ పేరు మీద అమ్మేసుకోవటం అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. దీన్ని పూర్తి పారదర్శకతో ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఇవాళ బియ్యము అలాగే పంచదార ఇస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కందిపప్పు, నూనె ఇవి కూడా పెడతాం. అన్నిటిని కూడా ప్రజలకి చేరువుగా ప్రజలకి అందించడంలో దీనికి స్మార్ట్ రేషన్ కార్డులు ఉపయోగపడతాయి. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి పైగా ఉన్న కార్డులన్నిటిని కూడా దీన్ని మార్చాం. గతంలో రేషన్ కార్డు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలు, ముఖ్యమంత్రి ఫోటోలు ఉండే. ఇవాళ ఈ రేషన్ కార్డులో ఎటువంటి ఇది లేకుండా ఇది ప్రజల్లోకి చెందవలసింది ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు రేషన్ కార్డు కాబట్టి దీన్ని పూర్తి పారదర్శకతో ఓన్లీ గవర్నమెంట్ సింబల్ వేసి క్యూఆర్ కోడ్తో కలిపి ఇస్తున్నాము. దీన్ని ప్రజలకి మెరుగైనటువంటి పారదర్శకతో ఇస్తున్నాం కాబట్టి ప్రజలు ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. అన్ని రాష్ట్రంలోని అన్ని కార్డులు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పి ప్రభుత్వం యొక్క ఆదేశాలు, ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు. దాన్ని మా అధికారులు, మా రేషన్ డిపో వాళ్ళు అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఇస్తూ ఉన్నారు. ఈ 3-4 రోజులు ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేస్తాం. రేపు 1వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డు అంతా కూడా స్మార్ట్ కార్డు మీదే ఇచ్చే విధంగా చేస్తాం. ఈ 5-6 రోజులు ఎవరన్నా ఊళ్ళో లేకపోయినా వచ్చినాకైనా మీ స్టోర్లో మీరు తీసుకోండి. మీ స్టోర్లో పాత కార్డు చూపించి మీరు కొత్త కార్డు తీసుకోండి. అందరికీ కూడా పారదర్శకతో రేషన్ సప్లై చేయడమే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎవ్వరూ కూడా మాకు రేషన్ రాలేదు అనేది కంప్లైంట్ లేకుండా చేయడమే. కొత్త రేషన్ కార్డులు కూడా ఆల్రెడీ వెబ్సైట్లో ఓపెన్ అయ్యి ఉంది. వాళ్ళు రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోమని కూడా విజ్ఞప్తి చేస్తారు.